ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయాలు వాడి వేడిగా ఉన్న సమయంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. కవిత లేఖతో పాటు కాళేశ్వరం నోటీసులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏవైస్ తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయాలు వాడి వేడిగా ఉన్న సమయంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. కవిత లేఖతో పాటు కాళేశ్వరం నోటీసులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో కొద్దిసేపటి క్రితమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఒకవైపు జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ తో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఒకవైపు కవిత లేఖల కలకలం పార్టీలో కొంత ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి విరుగుడు చర్యలు తీసుకోవాలని సంబంధించి వీళ్ళు ఆలోచించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే తన లేఖ లీక్ అవడం పట్ల కూడా కవిత కూడా ఆగ్రహంగా ఉన్నారు. తాను పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ లోనే పనిచేస్తానని చెప్పేసి ఆమె స్పష్టం చేసిన పరిస్థితుల్లో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలని సంబంధించి కూడా పార్టీలో చర్చ కొనసాగుతుంది. తన లేఖ లీక్ కావడం పట్ల కూడా ఆమె ఆగ్రహంగా ఉంది. నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎంతటి వారైనప్పటికీ కూడా పార్టీ లైన్ లోనే మాట్లాడాలి, పార్టీ లైన్ దాటి వెళ్లి మాట్లాడకూడదు. ఏదైనా విషయం ఉంటే అంతర్గతంగానే పార్టీ వేదికల్లో చర్చించుకోవాలి తప్ప బహిరంగంగా బయట ఎక్కడ స్పందించొద్దని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితుల్లో పరిస్థితి మరింత పార్టీలో కొంత హాటుగా కొనసాగుతుంది. పార్టీ నేతలు ఎవరు కూడా ఎమ్మెల్సీ కవిత లేకపోయినా ఎవరు కూడా స్పందించట్లేదు. దాన్ని ఒకవైపు వారి పార్టీ అంతర్గతంగా సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా వారి కుటుంబంలో జరిగినటువంటి విషయంగానే పార్టీ నేతలు చూస్తారు. ఎవరు స్పందించినా కూడా పార్టీకి సంబంధించినటువంటి లైన్ ను ధిక్కరించిన వారిగా చూస్తారని చెప్పి భావించి కూడా ఎవరు కూడా బయటకు కూడా ఈ విషయం పైన మాట్లాడట్లేదు. మొత్తానికైతే పార్టీ అధినేతనే కేసీఆర్ ఈ సమస్యకు ఒక సొల్యూషన్ చూపిస్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత కూడా తాను పార్టీ లైన్ లోనే ఉంటాను, ఒకవైపు జాగృతి కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ కూడా బయట అనేక రకాల స్పెక్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి. కవిత సొంత గుంపడి పెట్టుకుంటారు, బయటికి పోతారు అని అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత కూడా దీని మీద ఏం స్పందిస్తారు, పార్టీ నేతలకు ఎలాంటి ఒక దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్న తరుణంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి తన తండ్రి ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశమైనట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 26 తర్వాత ఒకవైపు ఆయన 28వ తేదీ నుంచి యూకే పర్యటనకు వెళ్తున్నారు. యూకే నుంచి అటు తర్వాత అమెరికాలో పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నేపథ్యంలో జూన్ 2న డల్లాస్ నిర్వహించేటువంటి కార్యక్రమానికి హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆయన యుఎస్ టూర్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేతతో మాట్లాడి తదుపరి పార్టీకి సంబంధించిన విషయంలో కేసీఆర్ నుంచి ఇచ్చేటువంటి ఆదేశాలతో దిశానిర్దేశం దానికి పాటించే అవకాశం కనబడుతుంది. అందుకోసమే కేటీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్ కూడా వెళ్లారని చెప్పేసి అంటున్నారు అందరూ. ఈ పరిస్థితుల్లో పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఆ కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారం పైన కూడా వాళ్ళంతా కూడా ఒక సొల్యూషన్ కి అయితే కేసీఆర్ వారికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుందని అంటున్నారు. గీత, థ్యాంక్ యూ స్వామి.